అందరికీ నమస్కారం। ఈ వీడియోలో చూస్తున్నారు కదా, అటుకులు పాయసం అండి। చాలా ఈజీగా తక్కువ టైంలో అప్పటికప్పుడు ప్రిపేర్ చేసుకోవచ్చు। ఇది డ్రై ఫ్రూట్స్తో చేసాం కాబట్టి ఆరోగ్యానికి చాలా మంచిదండి। తప్పకుండా ట్రై చేయండి। ఇప్పుడు దాని ప్రాసెస్ ఎలాగో ఇప్పుడు చూద్దాం। ముందుగా ఒక బౌల్ తీసుకుని ఇందులో 5-6 జీడిపప్పులు, 3 బాదం పప్పులు, 4 పిస్తా పప్పులు, 4 వాల్నట్స్, కొద్దిగా పుచ్చకాయ గింజలు, ఒక అంజూరు పండు, ఒక స్పూను కిస్మిస్లు వేసి వాటర్ వేసుకొని బాగా కడుక్కోవాలి। ఇలా కడుక్కున్న తర్వాత కొద్దిగా మళ్ళీ వాటర్ వేసుకొని 2 గంటల పాటు నానబెట్టుకోవాలి। ఇలా నానబెట్టుకున్న తర్వాత మిక్సీ పట్టుకుని మెత్తగా పేస్ట్ చేసి పక్కన పెట్టుకోవాలి। ఇప్పుడు ఒక బౌల్ తీసుకుని ఒక 1/2 లీటర్ పాలు తీసుకుని ఇప్పుడు పాలు పక్కన పెట్టుకోవాలి। ఇలా పక్కన పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఒక బౌల్ తీసుకుని ఇందులో ఒక స్పూన్ నెయ్యి వేసుకోవాలి। నెయ్యి వేసుకున్న తర్వాత ఒక 5-6 జీడిపప్పులు, 4 బాదం పప్పులు దంచి వేసుకోవాలి। ఇలా వేసుకున్న తర్వాత బాగా ఫ్రై చేసుకోవాలి। ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత కప్పున్నర అటుకులు వేసుకుని ఇవి కూడా బాగా లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి। ఇలా ఫ్రై చేసుకున్న వాటిని పక్కన పెట్టుకుని ఇప్పుడు పాలు స్టవ్ మీద పెట్టి ఒక పొంగు వచ్చిన తర్వాత సరిపడా బెల్లం వేసుకోవాలి। మనకి తీపి తగ్గట్టు వేసుకోవాలి। ఇలా వేసుకున్న తర్వాత బెల్లం కరిగి ఒక పొంగు వచ్చిన తర్వాత ముందుగా ఫ్రై చేసుకున్న అటుకులు కూడా వేసుకోవాలి। ఇలా అటుకులు వేసుకున్న తర్వాత ఒకసారి కలపాలి। ఇలా కలిపిన తర్వాత ఇప్పుడు ముందుగా మిక్సీ పట్టుకున్నాం కదండి డ్రై ఫ్రూట్స్ పేస్ట్, ఆ పేస్ట్ వేసేసుకోవాలి। ఇలా వేసుకున్న తర్వాత 1 నిమిషం మూత పెట్టుకోవాలి। ఇలా మూత పెట్టి బాగా మసులుతున్నప్పుడు ఇప్పుడు ఒక 4-5 స్పూన్లు కస్టర్డ్ మిల్క్ వేసుకోవాలండి। ఇలా వేసుకొని ఒకసారి కలుపుకొని లాస్ట్లో ఇలాచీ పౌడర్ వేసుకొని స్టవ్ ఆపేసుకోవటమేనండి। చాలా ఈజీ, తక్కువ టైంలో ప్రిపేర్ చేసుకునే డ్రై ఫ్రూట్స్ అటుకులు పాయసం। తప్పకుండా ట్రై చేయండి। థ్యాంక్స్ ఫర్ వాచింగ్।